మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం మధురవాడ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నిన్న అండ్ ఈరోజు కూడా టోర్నమెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేశారు. సో ఓవరాల్ స్టేట్ వైడ్గా ఇక్కడ ప్లేయర్స్ అయితే ఉన్నారు ఇందులో. సో ఇక్కడ నార్త్ జోన్, సౌత్ జోన్ అండ్ సెంట్రల్ జోన్ 3 జోన్లు అయితే ఆడడం జరిగింది. ఈ 3 జోన్లలో ఈరోజు విజేతగా నిలిచింది సెంట్రల్ జోన్ వాళ్ళు. ఒకసారి మాట్లాడి చూద్దాం. కెప్టెన్ గారు, మీ పేరేంటి? కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. ఓకే, మాది వెస్ట్ గోదావరి. ఓకే, సెంట్రల్ జోన్ కెప్టెన్ చేస్తున్నాను. ఓకే. మీకు ఇటువంటి ఆప్షన్ ఇచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్రోత్సహించడం అనేది మెయిన్ పాయింట్. దీన్ని ఎలా తీసుకుంటారు? చాలా సంతోషంగా ఉందండి. మేము 20 ఏళ్ళ బట్టి ఆడుతున్నాం. ఇలాగా అవకాశాలు కల్పించి ఫుడ్, అకామిడేషను, ఇంత మంచి స్టేడియం ఇచ్చినందుకు చాలా గర్వకారంగా, ఆనందంగా ఉంది. ఓకే, అంటే మామూలుగా అయినా సరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మటుకు ఇదే ఈరోజు మ్యాచ్ అయితే జరిగిందని చెప్పొచ్చు నిన్న ఈరోజు. సో అంటే ఇటువంటి ప్రోత్సహింపు ఉంటే ఇంటర్నేషనల్స్ కూడా మీకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈ యొక్క విభాగంలో మీరు కంపల్సరీ. ఆల్రెడీ ఇంటర్నేషనల్స్ ఓ ప్లేయర్ వెళ్ళాడు మన ఆంధ్ర నుంచి. ఓకే, ఈ మరింత యువకులు వచ్చారు. మేము ఆల్రెడీ ఓకే తయారు చేస్తున్నాం యువకుల్ని. యువకుల కోసం ప్రయత్నిస్తున్నాం తీస్తాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు మంచి విజయం అయితే సాధించారు. వైస్ కెప్టెన్ మీ పేరండి? హలో సార్, నా పేరు కిషోర్. ఓకే, మీరు వైస్ కెప్టెన్గా సెంట్రల్ జోన్కి వైస్ కెప్టెన్ కింద ఉన్నాను. అండ్ లాస్ట్ 10-15 ఇయర్స్లో మా వాళ్ళు పడ్డ కష్టాలకి ఏసీ ఒక సొల్యూషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే వీళ్ళలో చాలా మంది చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చారు. వీళ్ళందరూ క్రికెట్ అంటే పిచ్ అండి, ఇంకేం లేదు. పిచ్ అంతే. ఇందులోంచి ఏదో మనం తీసుకుని మనం పైకి వెళ్దామనే ఆశ కూడా వీళ్ళలో కనబడలే నాకు ఎప్పుడైతే. వీళ్ళందరికీ క్రికెట్ అంటే పిచ్చి. మీరు రోడ్డు మీద మ్యాచ్ పెట్టినా వచ్చి ఆడతారు, ఎంత దూరమైనా వస్తారు. అలాంటిది ఏసీఐ ఇలాంటి ఒక క్రికెట్ పిచ్ వాళ్ళనే చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి క్రికెట్ ఆడడానికి ఈ 2 రోజులు మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్. అసలు రియలీ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఏసీఐ గోపీనాథ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అసలు. ఓకేవా, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము ఎప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఓకేనా, ఎప్పుడు మా కష్టాలు మేమే పడ్డాం. మేము వెళ్ళడానికి రావడానికి ఎప్పుడైనా మా కష్టాలు మేమే పడ్డాం. ఎవరిని ఏం అడగలేదు కూడా ఇప్పటివరకు. కానీ ఏసీఐ వాళ్ళంతటా వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకుని చాలా మార్పు వచ్చింది కదా. చాలా సార్. డిసిసిఐ పెట్టిన తర్వాత డిసిసిఐ డిఫరెంట్ లేబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది స్టార్ట్ చేశారు బీసీసీఐ అండర్లో. అది స్టార్ట్ చేసిన తర్వాత ఏసీఐ దాన్ని మమ్మల్ని తీసుకుని ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్ని ఎవరున్నారో జోనల్ వైజ్లో వాళ్ళని తీసుకుని ఒక టోర్నమెంట్ 2 days కండక్ట్ చేశారు. ఈ 2 days టోర్నమెంట్లో హైలైట్ ఏంటంటే మాలో చాలా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ చాలా డిజేబిలిటీస్ ఉన్నాయి, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. కానీ ఆ డిజేబిలిటీస్ని ఎబిలిటీస్గా చేసుకుని వాళ్ళు ముందుకు రావడానికి సంసిద్ధమై ఉన్నారు యాక్చువల్గా ప్రతిసారికి. ఇప్పటివరకు ఎక్కడ టోర్నమెంట్ జరిగినా ఈ లెవెల్ ఫెసిలిటీస్ అయితే ఇవ్వలేదు. రియల్లీ థ్యాంక్స్ టు గోపీనాథ్ రెడ్డి గారు. అందరూ చెప్పండి థ్యాంక్స్ టు గోపీనాథ్ రెడ్డి గారు అండ్ డిసిసిఐ సూర్యనారాయణ గారు అండ్ రాజు గారు. వీళ్ళ ప్రయత్నంతో మేము ఇప్పటివరకు ఈ స్థాయికి తీసుకొచ్చారు మమ్మల్ని. అండ్ ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది అంటారు? అంటే ఐ మీన్ ఓకే, రహీం గారు నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మీ టీం అయితే విన్ అవడానికి మీరు కూడా ఒక మెయిన్ రీజన్ గా ఉన్నారు. సో మీరేంటి ఆల్రౌండరా లేదంటే? ఆల్రౌండర్, బ్యాట్స్మెన్. సో ఎలా ఉంది గెలుపుని ఎలా తీసుకుంటారు? చాలా సంతోషంగా ఉంది సార్. అప్పుడు మాకు కెప్టెన్ అవకాశం మాకు ఇచ్చినారు, చాలా సంతోషంగా ఉంది సార్. అప్పుడు నాకు కాలు కొంచెం పట్టేసినట్టు ఉంది. దాని తర్వాత ఎట్టో క్రాంప్స్ వచ్చినా కానీ ఎట్టో ఆడాం సార్.
మా కెప్టెన్ బయటికి రావాలని ట్రై చేసి ట్రై చేసి వచ్చాం సార్. కంప్లీట్ చేసి అండ్ విన్ చేసి అంతే సార్ 76 కొట్టాను సార్ రన్స్ 76 76 176 టార్గెట్కి మనోడే 76 కొట్టాను సార్. థ్యాంక్ యూ. అఖిల్ రెడ్డి అండ్ he represented India already. Last time against England, Okay. he has represented India. ఓకే, మీరు ఇంటర్నేషనల్ కూడా రిప్రజెంట్ చేశారు ఇండియాని. ఇంగ్లాండ్ ఆడారు. ఎలా అనిపించింది ఇక్కడ గేమ్? గ్రౌండ్ ఎలా సహకరించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు ఎక్సలెంట్ ఫెసిలిటీస్, ఎక్సలెంట్ రిసోర్సెస్ ఏసీఏ దగ్గర నుంచి పొందాం మేము. ఓకే, అసలు ఇలాగా ఇదే మాదిరి సపోర్ట్ కానీ కంటిన్యూస్గా చేస్తే మా గేమ్ అప్గ్రేడేషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇంకా వచ్చే టోర్నమెంట్స్లో ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేయడానికి సహకరిస్తుంది ఈ ఫెసిలిటీస్, ఈ గ్రౌండ్ అంతా. మేము మామూలుగా ఇంతకుముందు డైవ్ చేయాలని ఆలోచించే వాళ్ళం, ఎక్కడైనా ఇంజురీస్ అవుతాయేమో అని చెప్పి. ఇటువంటి గ్రౌండ్లో ఒక చెయ్యి బాగాలేకున్నా కూడా, ఒక కాల్ బాగాలేకున్నా కూడా మేము దూకి చేసేలాగా ఉంది ఈ గ్రౌండ్. నేను చెప్తున్నాను, మామూలుగా ఒక్కరినే రిప్రజెంట్ చేశాను. ఇదే ఫెసిలిటీస్ కానీ ఏసీఏ మాకు కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయగలిగితే మటుకు ఖచ్చితంగా ఆ నెంబర్ పెరిగే ఛాన్స్ అయితే డిసైడ్గా ఉంది. కనీసం ఒక 3 to 4 మెంబర్స్ ఇండియా రిప్రజెంట్ చేసే టాలెంటెడ్ ప్లేయర్స్ ఆంధ్రాలో ఉన్నారు. వాళ్ళ కోసమన్నా ఏసీఏ ఇంకా మాకు కొంచెం బెటర్గా ఇదే విధంగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్స్ టు గోపీనాథ్ సార్. హ్యూజ్ థ్యాంక్ we are behalf of all disabled players, huge thank you for you. You did to cover us, and once again wholeheartedly thankful. We are all thankful to Gopinath sir. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. ఇదండి. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలా డిజేబుల్ ఉన్న వీటిని, అంటే ఇలాంటి టోర్నమెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇందులో కూడా ఇంటర్నేషనల్ స్కేల్లో ప్లేయర్స్ అండ్ స్టాండింగ్ క్రికెట్ ఆడే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందులో వాళ్ళని కూడా ఎంపిక అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ఎన్నో విజయాలు వీళ్ళు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున అండ్ సుమన్ టీవీ తరపున అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రజెంట్ మనం నార్త్ జోన్ వాళ్ళతో ఉన్నాము. ఒకసారి ఈ టీంతో కూడా మాట్లాడి చూద్దాం. సార్, మీ పేరు? నా పేరు నరేష్ అండి. నేను 2010 నుండి డిజబిలిటీ క్రికెట్ ఆడుతున్నాను. సో ఇప్పుడు నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తానికి డిజబిలిటీ క్యాప్టెన్గా గత 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను. సో ఏసీఏ వాళ్ళు మాకు 29th, 30th మన ఇంటర్నేషనల్ పిఎం పాలెం స్టేడియంలో మాకు గ్రౌండ్ అవకాశం ఇచ్చారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఏసీఏ. ముందు కూడా ఇలాంటివి ఏసీఏలు సపోర్ట్ చేసి మంచిగా అకామిడేషన్ అది ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఏసీఏకి మా 3 జోన్ల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు హుస్సేన్ అండి. నేను ఈస్ట్ గోదావరి నుంచి వస్తున్నాను. నేను ఆంధ్ర డిజబుల్ టీమ్కి వైస్ కెప్టెన్ కూడా, అండ్ నార్త్ జోన్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాను. ఈ టోర్నమెంట్ని ఏసీఏ చాలా ప్రతిష్టాత్మకంగా ఫస్ట్ టైం డిజబుల్ క్రికెట్ని ఎంకరేజ్ చేయడం కోసం మన వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కండక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా సక్సెస్ అయ్యింది. సో ఇంకా ముందు ఏసీఏ మమ్మల్ని గుర్తించడానికి మరిన్ని ఈవెంట్స్ చేయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఏసీఏ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. ప్రతి ఒక్కరు గోపీనాథ్ రెడ్డి సార్ని చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇటువంటిది పదవులు అందరికీ వస్తాయి, బట్ ఆ పదవులు ఉండేటప్పుడు చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి యాక్షన్ తీసుకుంటేనే ఆయన లీడర్ అవ్వచ్చు, లేదంటే ఒక మంచి ఒక మంచి సీట్కి ఒక గుర్తింపు అయినా వస్తుంది. సో ఈరోజు ఏసీఏకి ప్రత్యేకంగా గుర్తింపు అయితే మీ ద్వారా వచ్చిందని మేము అనుకుంటున్నాం సార్. సో అటువంటి రియాక్షన్ ఈ పబ్లిక్ నుంచి ఉంది. వీళ్ళకి ఇంచుమించు ఒక 10-15 years నుంచి ఆడేవాళ్ళు కూడా ఉన్నారంట సార్. బట్ ఇంత ఇంటర్నేషనల్ రేంజ్లో ఎటువంటి గుర్తింపు ఇప్పటివరకు ఇవ్వలేదు. బట్ అట్ ప్రజెంట్ అండర్ ఏసీఏ మీ ద్వారా వచ్చిందని చెప్పేసి మీరు ఏమనుకుంటారు సార్ దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం గుర్తించాల్సింది ఏంటంటే, మీరు అన్న గుర్తింపు ఏదైతే ఉందో, ఆల్వేస్ ఏ క్రికెట్ అసోసియేషన్ నడుస్తుందన్నా ఆ పర్టికులర్ బాడీ యొక్క జనరల్ బాడీ అండ్ అపెక్స్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఉన్నప్పుడే ఈ సెక్రటరీ అయినా ఎవరైనా కానీ ముందుకు జరగడం జరుగుతుంది. అలానే అట్ ప్రజెంట్ మా యొక్క ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి గారు, ఆయన కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యాక్టివిటీస్ ఏదైతే ఉందో అక్రాస్ ద కంట్రీలో ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఒక బెస్ట్ అసోసియేషన్గా పేరు వచ్చిందనంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద టీమ్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో టీం అలా ఉంది. స్టాఫ్ కానీ, కోచెస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ అందరూ కూడా కలెక్టివ్గా చేయగలుగుతున్నాం. కాబట్టి చాలా మైల్ స్టోన్స్ ఈరోజు రీచ్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు ఈ మ్యాచ్కి సంబంధించి విషయంకి వస్తే, దే ఆర్ ఆల్సో డిజర్వ్డ్. అంటే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంతకుముందే చెప్తున్న క్రమంలో మామూలుగా అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు కాకుండా
ఈ రోజున ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు అంతమంది డెడికేటెడ్గా ఆడుతున్నప్పుడు వాళ్ళని హానర్ చేయడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఈజ్ అ పార్ట్ ఆఫ్ అసోసియేషన్, అదొక డ్యూటీ. అంతేకాకుండా ఇలాంటి జరిగినప్పుడే రిమైనింగ్ రెగ్యులర్గా ఈ రోజున ఇండియన్ క్రికెట్ కానీ ఆంధ్ర క్రికెట్లో కానీ ఉన్న మేజర్ టాస్క్ ఏంటంటే ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్కి వెళ్తున్నారో వాళ్ళకు ఉండాల్సిన డిసిప్లైన్, కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్. ఇలా ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఇంత డెడికేటెడ్గా ఆడుతున్నప్పుడు అదొక ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద ప్లేయర్స్. వాళ్ళకు కూడా వీళ్ళే ఇంతమైన అంటున్నప్పుడు వై కాంట్ వీ అనే ఒక రాగలగడం ఇంపార్టెంట్. క్రికెట్ ఈజ్ ఏ టీమ్ వర్క్. ఎవరో ఒక్కరు సక్సెస్ అయితేనే కాదు, టీం అందరూ పర్ఫామ్ చేసినప్పుడే దానికి ఇంపార్టెన్స్. ఆ టీంలో రావడానికి ఇలాంటివి కూడా దోహదపడతాయి. అలానే మేము చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా మేము ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు, ఎంతవరకు దాన్ని తీసుకెళ్తారని డిపెండ్స్ అల్టిమేట్లీ ఆన్ ద ప్లేయర్. కాబట్టి వాళ్ళు ఎక్సెల్ కావడమే మా యొక్క అసోసియేషన్ యొక్క మోటో. ఆ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. సార్ ఎక్సలెన్స్ ఉన్న బేస్ అంటే దాన్ని ప్రూవ్ చేసుకున్న ప్లాట్ఫామ్ అంటే ఉండాలి సార్. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయిన వెంటనే మీరు నో అనకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రొసీడ్ చేయడం అనేది గ్రేట్ థింగ్. అదే అంటే యూజువల్గా దట్ ఈస్ మా యొక్క అదొక మా బాధ్యత. ఇది ఒకటే కాకుండా అందరినీ కూడా సమాన దృష్టితో చూడడమే అసోసియేషన్ యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి దాంట్లో మా యొక్క డ్యూటీని మేము చేయగలిగాం, అంతే. దట్స్ ఇట్. సార్ వీళ్ళని ఇక్కడితే కాకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఫర్దర్ కూడా ఇందులో కూడా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే కంపల్సరీ మాకు ఏసీఏ సపోర్ట్ అయితే ఉండాలని చెప్పేసి డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా అడిగా నేను. యూజువల్గా ఏమవుతుందంటే వాళ్ళు కలిసినప్పుడు, అసోసియేషన్ నుంచి కలిసినప్పుడు మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తీసుకురండి. ఇప్పుడే మీరు చూపించారు ఇండియాకి ఆడారు చాలామంది అని చెప్తూ వచ్చారు. మా సైడ్ నుంచి సపోర్ట్ ఏం కావాలన్నది ఒక బ్రీఫింగ్ అనేది మాకు రాగలిగితే ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా ఆంధ్రాకు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మాకు కూడా మేలే కదా, మాకు కూడా వీ ఫీల్ ప్రౌడ్ కదా, మన ఆంధ్ర వాళ్ళు ఆడుతున్నారు అని అనుకుంటే ఫీల్ అవుతాం. కాబట్టి నేను కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ ఖచ్చితంగా బీసీసీ దృష్టిలో తీసుకెళ్ళి మీకు ఏ ఛాలెంజెస్ ఉన్నా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి డెఫినెట్లీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.